పోలీసులే. వర్గీస్ సార్, బలమైన ఇనుప వస్తువు అంటే హ్యామర్, దాంతో బలంగా తల మీద కొట్టినట్టున్నారు. ఎస్ఐ జోసఫ్ తన కూతురు ఒక్క దెబ్బతోనే చనిపోయినట్టు తెలుస్తోంది. మరియాని మాత్రం 3 సార్లు తల మీద కొట్టినట్టున్నాడు. ఆ గోడ మీద ఉన్న బ్లడ్ స్ట్రెయిన్స్ వీళ్ళలో ఎవరివి కాదు. మరి ఇంతకు ముందు హత్యల్లో బయటపడ్డ విధంగానే ఇది వేరే వాళ్ళ బ్లడ్. మేబీ కిల్లర్ది కూడా కావచ్చు. అది ఏబీ నెగిటివ్ బ్లడ్. 2 చోట్ల నుంచి తీసుకున్న ఉత్తరాల్లో ఒకే హ్యాండ్ రైటింగ్ ఉంది సార్. చదువు. దేవుడే నా రక్షకుడు, నా అవసరం ఏమాత్రం లేదు. అతను నన్ను ఆకుపచ్చ పచ్చికలో పడుకోబెడతాడు, ప్రశాంతమైన జలాలలో నడిపిస్తాడు. అతను నా ఆత్మను పునరుద్ధరిస్తాడు. దేవుడు తన కొడుకు ఇస్సాకును బలిగా అర్పించమని అబ్రహామును ఆజ్ఞాపించాడు. అబ్రహాం గొర్రెపిల్లను బలివుగా దేవుడు సంతోషించాడు. దేవుడు అబ్రహాంని పరీక్షించాడు. చెడును అనుసరించేవారు చెడు మార్గాన్నే నడుస్తారు. దుర్జనుడు మరింత దుర్జనుడవగా సజ్జనుడు సన్మార్గంలో పయనిస్తాడు. విశుద్ధుడు మరింత విశుద్ధుడవుతాడు. ఏమేం సార్, ఎందుకలా ఉన్నారు? ఏమైనా తెమ్మంటారా? ఐ మీన్ టీ, కాఫీ, జ్యూస్, సర్బత్, సంథింగ్ లైక్ దట్. కొంచెం రక్తం తీసుకురా, తాగుతా. అయ్యా సార్, ఒక విషయం ఫ్రాంక్గా చెప్పనా? మీలాంటి ఒక ఆఫీసర్ దగ్గర పనిచేయడం నా అదృష్టం సార్. దీనికేం తక్కువ లేదు. గతంలో జరిగిన మర్డర్ ఫైల్స్ తీసి ఇప్పుడు జరిగిన మర్డర్ ఫైల్స్ తో కంపేర్ చేసి నాకు ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వు. అండ్ ఇట్ షుడ్ హ్యావ్ డీటెయిల్ కంపారిజన్స్ అండ్ ఎగ్జిస్టింగ్ కాంట్రడిక్షన్స్ ఇన్ 24 hours. యు గెట్ మీ? అండర్స్టాండింగ్ డిఫికల్టీస్. ఒక్క ముక్క అర్థం కాలేదు. సరే, ఇంతకు ముందులాగే ఈ సంఘటన కూడా జరగడానికి కారణం తెలుసుకున్నారా? నో కామెంట్స్. మీలాంటి పోలీసులు సైలెంట్ గా ఉంటే ఈ కేసుకి సంబంధించి మేమేమనుకోవాలి సార్? రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి సైలెంట్ గా ఉండండి. మీకు అది లేదు కాబట్టి ఏది కావాలంటే అది రాసుకోండి. సరే, హత్య చేయబడింది ఒక పోలీస్ ఆఫీసర్ కుటుంబం కదా. లేనిపోని పుకార్లు సృష్టించి జనాల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దు. కాస్త రెస్పాన్సిబిలిటీ మీరు కూడా తీసుకోండి. అంటే మేము చెప్పినవన్నీ అవాస్తవాలంటారా? హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, కంట్రోల్ చేయండి. సార్ 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 సంఘటన జరిగిన చోట జానీకి ఏం పని? అతను ఎవరు రమ్మన్నారు? జానీ సార్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఉన్నారు సార్. సాయంకాలం లోపు నాకు జరిగిన దాని మీద డీటెయిల్ రిపోర్ట్ కావాలి. చెప్పువాడికి. మీకు తెలుసు కదా సార్, జానీ సార్ కొంచెం వర్కహాలిక్, అలాగే కొంచెం ఆల్కహాలిక్ కూడా. ఫోన్లో అసలు దొరకరు సార్, కానీ మా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు. నేను కొన్ని జోకులు షేర్ చేస్తుంటే ఆయన కూడా కామెంట్స్ పెడతారు సార్. మనలాగా టెన్షన్ పడి వర్క్ చేసే వాళ్ళకి అదే కదా సార్ రిలీఫ్. మీరు అసలు మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోరు. అవును, నీలాగేనా ఈ జానీ పైనాడని కూడా? అంటే ఏమంటున్నారు? అదే కొంచెం లేదు సార్, ఆయన చాలా సూపర్. అంతకుడు దొరకాలి గానీ స్పాట్లోనే లెటకమని కాల్చేస్తారు సార్. పట్టుకుంటే చాలు, కాల్చాల్సిన అవసరం లేదు. దానికి మన డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. ఎవరి గురించి అంటున్నారు సార్? అదిగా సార్, మన వాళ్ళలో తెలివైన వాళ్ళు తక్కువగా సార్. బయటికి పో సార్. నేను ఒక సెల్ఫీ తీసుకొచ్చా, ఫ్రెష్ గా ఉన్నా. నేను నైస్ టు మీట్ యు సార్. ఏం చెప్పు? సాహుల్ సార్ మాటల నుంచి నాకు ఒకటి అర్థమైంది సార్. ఈ కేసును ఎవరో పెద్ద తలకాకే అప్పగించబోతున్నారు. ఆయనకి మనలాంటి వాళ్ళు అనట్లేదు సార్. కొంచెం టైం ఇస్తే మనం చేస్తాం కదా. ఇదే విషయం ఆయనతో చెప్పాను సార్. ముందు హంతకుండా పట్టుకోరా, తర్వాత చూద్దాం అన్నాడు. నాకెందుకో మనల్ని పక్కన పెట్టి ఎవరో తెలివైన వాడిని రంగంలో దించేలా ఉన్నాడు. అది ఎవరే ఉంటారు సార్? చాలు, ఫోన్ పెట్టు. కాలినట్టుంది. ఫోన్ కట్ చేశాడు. బాగుపడే లక్షణాలు ఏం కనపట్లేదు సార్. నేను అన్వర్, జర్నలిస్ట్ ని. ఏంటో చెప్పు. ఇప్పటి వరకు 6 హత్యలు జరిగాయి, మరో 4 జరగబోతున్నాయి అంటున్నారు. పోలీసులు ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నారని బయట మాట్లాడుకుంటున్నారు. సాల్వ్ చేయకపోయావా? నేను ఒక ప్రెస్ రిపోర్టర్ని, మర్యాదగా మాట్లాడండి. మీ వల్ల కావట్లేదని కొత్త ఆఫీసర్ వస్తున్నాడటగా. ఆ రాబోయే కొత్త ఆఫీసర్ ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు. నువ్వు కూడా వాడి ఫ్యాన్ అయితే బ్యానర్లు కట్టి పాలాభిషేకం చెయ్యి. వచ్చి నన్ను మాత్రం ఇలా కెలకద్దు. జర్నలిస్ట్ అండి.